హాయ్ ఎవరివన్. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మోడిఫైర్స్. సో ఈ మోడిఫైర్స్ అనేది ఏంటంటే బ్లెండర్లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంటాయి. సో ఈ మోడిఫైర్స్ లేకుండా మనం అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళలేము. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే ఈ మోడిఫైర్స్ గురించి తెలుసుకుందాం, ఓకేనా. సో ఇందులో మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడిఫైర్స్ అనేది సెపరేట్ చేసి ఇవ్వడం జరిగింది. సో మనం ప్రీవియస్ వెర్షన్ చూసినట్టయితే లైక్ ఇది 3.6 వెర్షన్ ఇది బ్లెండర్ ఇది. సో ఇందులో చూసినట్టయితే చూసారా మీకు మోడిఫైర్స్ అనేది ఇలా ఒక సింగిల్ ప్యానల్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు కేటగిరీ డివైడ్ చేసి మీకు ఇలాగ సింగిల్ ప్యానల్లో ఇవ్వడం అనేది జరిగింది. అదే ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్లో ఏంటంటే మనకి ఇలాగ కేటగిరీస్ డివైడ్ చేసి అండ్ సెపరేట్ ఆప్షన్ అనేది క్రియేట్ చేసి సో ఆ ఆప్షన్స్లోని మనకి ఈ మోడిఫైర్స్ అనేది డివైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇందులో మనకి ఏంటంటే ఎడిట్ అండ్ జనరేట్ అండ్ డిఫార్మ్, నార్మల్స్, ఫిజిక్స్, హెయిర్, జియోమెట్రీ నోట్స్. అది మోడిఫైర్ కాదు, బట్ ఏంటంటే జియోమెట్రీ నోట్స్ అనేది మనకి ఇందులో బ్లెండర్లో నోట్ బేస్డ్ మనం యానిమేషన్స్ సిమ్యులేషన్స్ క్రియేట్ చేయడానికి మనకి ఇందులో జియోమెట్రీ నోట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జియోమెట్రీ నోట్ అనేది మనకి ఇక్కడ షార్ట్ కట్ కింద ఇక్కడ ఇవ్వడం అనేది ఒక ఆప్షన్ అనేది జరిగింది. ఫర్ సపోజ్ మనం ఇక్కడ జియోమెట్రీ నోట్స్ ఉంది, ఈ జియోమెట్రీ నోట్స్లోకి ప్యాన్లోకి వెళ్ళి మనం ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. లేదు మనం ఇప్పుడు నేను ఇక్కడ ప్యాన్లో ఓపెన్ చేశాను, జియోమెట్రీ నోట్స్ ప్యాన్లో ఓపెన్ చేశాను ఎడిటర్. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ జియోమెట్రీ నోట్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇలా మనకు ఒక జియోమెట్రీ నోట్ అనేది క్రియేట్ అవుద్ది. సో మన నోట్స్ని యూజ్ చేసి చేయాలంటే ఫస్ట్ ఒక న్యూ అనేది తీసుకోవాలి. న్యూ తీసుకోగానే ఇక్కడ చూసారు మీరు ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ అనేది మనకి 2 నోట్స్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఈ జియోమెట్రీ నోట్స్ అనేది ఏంటంటే అడ్వాన్స్ లెవెల్. సో ఈ నోట్స్ని యూజ్ చేసుకోవడం మనం ఈజీగా యానిమేషన్స్ అనేది చేయొచ్చు. ఫర్దర్గా ఈ జియోమెట్రీ నోట్స్ గురించి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చిన మోడిఫైర్స్లో అండ్ మోడిఫైర్స్ కేటగిరీలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే జనరేట్, డిఫార్మ్, ఫిజిక్స్, ఓకేనా. సో ఈ 3 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నార్మల్స్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ మనం ఎక్కువ స్టార్టింగ్లోనే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎడిట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి స్టార్టింగ్లోనే అంత యూజ్ చేసే అవసరం అనేది వీటి వల్ల రాదు. సో ఫస్ట్ జనరేట్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకేనా. సో ఈ జనరేట్లో ఫస్ట్ వన్ ఏంటంటే అరే మోడిఫైర్. ఈ అరే మోడిఫైర్ అనేది ఏంటంటే మనకు ఒక ఆబ్జెక్ట్ని కాపీ చేయాలంటే సో అదే ఆబ్జెక్ట్ని మల్టిపుల్ టైమ్స్ కాపీ చేసి అండ్ దానికి ఒక యూనిక్ డిస్టెన్స్ అనేది క్రియేట్ చేసి సేమ్ డిస్టెన్స్లో ప్రతి కాపీ అనేది క్రియేట్ అవ్వాలంటే ఈ అరే మోడిఫైర్ అనేది యూజ్ చేస్తారు, ఓకేనా. సో ఇక్కడ మనకి ఫిక్స్డ్ కౌంట్ అని ఉంది. ఈ ఫిక్స్డ్ కౌంట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ కౌంట్స్ ఉన్నాయి కదా, ఈ కౌంట్ అనేది ఇంక్రీజ్ చేసే కొద్దీ ఆ క్యూబ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఉంది కదా, ఈ ఎక్స్ యాక్సిస్ని మనం ఇంక్రీజ్ చేసినట్టయితే ఆ క్యూబ్స్ కాపీ అయిన క్యూబ్స్ దాని వాటి మధ్యన డిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫర్ సపోజ్ ఫిట్ లెంత్ అంటే ఏంటంటే క్యూబ్కి అండ్ 2 కాపీస్ ఆఫ్ క్యూబ్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ బట్టి అనేది ఈ లెంత్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇవి కాపీ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 1 మీటర్ ఆల్రెడీ డిఫాల్ట్ ఉంది. సో ఫర్ సపోజ్ ఇక్కడ 10 మీటర్స్ పెడదాం. సో 10 మీటర్స్ పెడితే ఏమైంది, క్యూబ్స్ ఇంక్రీజ్ అయినాయి, బట్ ఏంటంటే మనకి డిస్టెన్స్ లేక మనకు కనిపించట్లేదు. ఫర్ సపోజ్ డిస్టెన్స్ పెంచినట్టయితే సో చూసారా 10 మీటర్స్ దాటిన తర్వాత ఆ క్యూబ్స్ అనేది హైడ్ అయిపోతున్నాయి. సో ఆ 10 మీటర్స్ డిస్టెన్స్ లోపనే ఇవి ఎన్ని అయితే కాపీ అవ్వగలవో అన్ని కాపీస్ అవుతుంటాయి, ఓకేనా. అండ్ ఫిట్ కర్వ్ అంటే ఏంటంటే మనం ఫర్ సపోజ్ ఇక్కడ ఒక కర్వ్ తీసుకుందాం, కర్వ్లో బీజే కర్వ్ తీసుకుందాం, బీజే కర్వ్ని ఇంక్రీజ్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు ఇది ఎంతవరకు ఉంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆబ్జెక్ట్ పిక్కర్లో ఈ కర్వ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ నేను ఒకవేళ ఎక్స్ట్రూట్ చేస్తున్నాను చూసారా. అంటే ఏంటంటే మనం ఒక కర్వ్ తీసుకున్నప్పుడు ఆ కర్వ్ని ఎక్స్ట్రూట్ చేసేటప్పుడు ఎంతైతే డిస్టెన్స్ ఆ కర్వ్ని మనం ఎక్స్ట్రూట్ చేసామో అంతవరకు అవి కాపీ అవుతూ వెళ్ళడం జరుగుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి బెవిల్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మనకి ప్రతి ఆబ్జెక్ట్కి ఎడ్జెస్ ఉంటాయి. ఆ ఎడ్జెస్ అనేది ఇంకా మనం స్మూత్గా క్రియేట్ చేయాలంటే ఈ బెవిల్ అనేది యూజ్ అవుతుంటుంది, ఓకేనా. సో ఇక్కడ అమౌంట్ అని ఉంది కదా, దీన్ని ఇంక్రీజ్ చేస్తే ఆ ఎడ్జ్ యొక్క డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అదే సెగ్మెంట్కి ఇంక్రీజ్ చేసినట్టయితే ఆ ఎడ్జెస్ లూప్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి ప్రతి ఎడ్జ్ స్మూత్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది కదా, ఈ ప్రొఫైల్ అనేది ఏంటంటే మీకు ఇక్కడ డిఫాల్ట్గా సూపర్ ఎలిప్స్ కస్టమ్ అని ఉంది. సూపర్ ఎలిప్స్ అంటే ఇక్కడ మనకి డిఫాల్ట్గా కొన్ని ఆప్షన్ ఇవ్వడం జరిగింది, షేప్ అనేది ఆప్షన్ ఇచ్చారు. సో దీన్ని డిక్రీజ్ చేసినట్టయితే చూసారు మీకు ఆపోజిట్ డైరెక్షన్లో బెవిల్ అనేది అవుతుంది. అండ్ ఇంకా డిక్రీజ్ చేస్తే ఇంకా ఎడ్జ్ అనేది షార్ప్ అయిపోతుంది. అది ఇంక్రీజ్ చేసినప్పుడు అయితే చూసారా ఆ బెవిల్ సైజ్ అనేది చిన్నదవుతుంది, ఎడ్జ్ కూడా చిన్నదవుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ కస్టమ్ అని ఉంది. కస్టమ్లో ఏంటంటే ప్రీసెట్ అని ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి డిఫాల్ట్గా కొన్ని ఉంటాయి, ఇది డిఫాల్ట్. అండ్ సపోర్ట్
లూప్స్ అంట. సో ఇది యూస్ చేసి చూసారా మీకు ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్జెస్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. అండ్ కార్నిక్ మోడల్ అంట. సో చూసారా మీకు వుడ్ కర్వ్స్ ఎలా ఉంటాయో సో అలాగా ఇక్కడ డిజైన్ అది వచ్చింది. అండ్ క్రౌన్ మోడలింగ్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఎడ్జ్ మోడల్. అండ్ స్టెప్స్ చూసారా మీకు స్టెప్స్ ఇలాగా మీరు ఈ బేబుల్ని యూస్ చేసి ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్లో ఏంటంటే మీరు ఇక్కడ ఈ కర్వ్ యూస్ చేసి మీకు కావాల్సిన విధంగా మీకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే ఎడ్జెస్ అనేది మనం ఏదో గ్రూ చేసినట్టుగా కార్వింగ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఓకేనా. ఇందులో మనకి స్మూత్ ఎడ్జెస్, షార్ప్ ఎడ్జెస్ అవి కూడా ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే బూలియన్. ఈ బూలియన్ అనేది ఏంటంటే సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ పిక్కర్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని క్లిక్ చేసి మనకి ఆపోజిట్ మనకి ఏదైతే బూలియన్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. చూసారా ఇప్పుడు ఏమైందంటే దానికి ఇన్సెట్ అవ్వదు. ఆ బూలియన్ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్కి ఏ షేప్ అయినా సరే, క్యూబ్ అయినా సరే, ఏదైనా ఏ మెష్ అయినా సరే ఆ షేప్కి ఈ మనం దేనికైతే బూలియన్ అప్లై చేసామో అది ఇలాగా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బూలియన్స్ ఉంటాయి. చూసారా ఏ ఎడ్జ్కి ఎలా క్రియేట్ చేసినా అది ఎగ్జాక్ట్గా బూలియన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఇదేంటంటే ఈ బూలియన్లో ఆప్షన్స్ ఏంటంటే డిఫరెన్స్ అని ఉంది. సో అది యూనియన్లో పెడితే కంబైన్ ద మెషెస్ అంట. సో ఇవి రెండు కంబైన్ అయిపోతున్నాయి. ఓకేనా. అండ్ ఇంటర్సెక్ట్ అంటే ఏంటంటే దానికి ఆపోజిట్ సైడ్లో ఇది ఇంటర్సెక్ట్ అనేది అవడం జరుగుతుంది. చూసారా డిఫరెన్స్లో ఏంటంటే క్యూబ్ ఏదైతే ఉందో ఆ క్యూబ్ అనేది దీన్ని కట్ చేసింది. ఇప్పుడు ఏమవుతుంది ఇంటర్సెక్ట్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో క్యూబ్ లోపలికి ఎంతవరకు అయితే ఈ స్పియర్ అనేది ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ ఇంటర్సెక్ట్ అయిన మాత్రమే మనకి ఇక్కడ పైకి కనిపించడం జరుగుతుంది. ఓకేనా. సో దట్ ఈస్ ద బూలియన్. నేను ఒక ఐకోస్పియర్ తీసుకున్నాను. సో దీనికి ఏంటంటే నెక్స్ట్ మోడిఫైర్ బిల్డ్ దీన్ని అప్లై చేద్దాం. సో మీరు ఇక్కడ ఏంటంటే మనకి ఐకోస్పియర్ అనేది హైడ్ అయిపోయింది. సో బట్ అదేంటంటే ఈ బిల్డ్ అనేది ఏంటంటే మనకి ఆ బిల్డ్ అని ఓల్డ్లోనే ఉంది. సో బిల్డ్ అది ఏం చేస్తుందంటే ఏదైనా మెష్ మనం అప్లై చేసినట్టు దానికి మోడిఫైర్ అప్లై చేసినట్టయితే అది ఇలాగ మనకి బిల్డ్ అవుతూ అంటే ఫార్మింగ్ అవుతూ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనం టైం లైన్ని ప్లే చేసి చూద్దాం. ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే మీకు అది ఫామ్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ రివర్స్ ఉంది. ఈ రివర్స్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు హైడ్ అయిపోయిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది బిల్డ్ అయింది మనం ప్లే చేసినప్పుడు. ఇప్పుడు రివర్స్ అంటే బిల్డ్ అయ్యి ఉన్నదాన్ని మనం హైడ్ చేస్తుంటాం అంటే అది ఫార్మింగ్ అనేది రివర్స్లో జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ లెంత్ అని ఉంది. లెంత్ అంటే ఫర్ సపోజ్ నేను 200 అని లెంత్ పెడతాను. సో ఇప్పుడు ఇది ఫామ్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకి కొంచెం డిస్టెన్స్ అంటే టైం లైన్లో డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇది ఏంటంటే ఫర్ సపోజ్ ఇందాక మనకి 150కి అది బిల్డ్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మనకి 200 ఫ్రేమ్స్ కూడా దాటింది. అంటే బిల్డ్ ఫార్మేషన్ అనేది ఇంకా కొంచెం డిస్టెన్స్ అనేది పెరుగుతుంది అంటే డ్యూరేషన్ అనేది పెరుగుతుంది. అంటే స్టెప్ బై స్టెప్ స్లో స్టెప్లో ఇక్కడ మనకి బిల్డ్ అవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ ర్యాండమైజ్ అని ఉంది. ర్యాండమైజ్ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. సో అదేంటంటే ఇక్కడ సీడ్ అని ఉంది. సీడ్ ఇంక్రీజ్ చేసినట్టయితే మనకి అది బిల్డ్ అయ్యే ఫార్మేషన్ కూడా ర్యాండమైజ్గా అవుతుంది అన్నమాట. ఫేసెస్ అయితే ర్యాండమైజ్గా బిల్డ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మోడిఫైర్ ఏంటంటే డెసిమేట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఈ మంకీ హెడ్ తీసుకున్నాం కదా. సో ఇందులో ఏంటంటే మనకి ఫేసెస్ కానీ ఎడ్జెస్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ఏంటి డెసిమేట్ అంటే దీన్ని యూస్ చేసే ఫేసెస్ని కూడా మనం డిక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి రేషియో అని ఉంది. ఈ రేషియోని మనం డిక్రీజ్ చేసినట్టయితే ఈ ఫేసెస్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫేస్ కౌంట్ ఉంది. ఈ ఫేస్ కౌంట్ 500 ఉంది. మనం డిక్రీజ్ చేసే కొద్దీ ఫేస్ కౌంట్ అనేది కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మోడిఫైర్ ఏంటంటే ఎడ్జ్ స్ప్లిట్ అంటే ఎడ్జెస్ అనేది సెపరేట్ చేస్తుంది. సో ఈ మోడిఫైర్ ఏంటంటే దాన్ని అప్లై చేయకుండా దాని వర్క్ అనేది అవ్వదు. సో ఇప్పుడు చేసినట్టయితే నేను ఈ ఫేస్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. చూసారా స్ట్రెచ్ అవుతుంది లేదంటే స్కేలింగ్ అవుతుంది. అది అంతేగాని ఎడ్జ్ అనేది స్ప్లిట్ అవ్వలేదు. సో ఇదేంటంటే మనకి ఈ క్యూబ్కి ఫేసెస్ అవ్వడం జరిగింది కదా. ఇదే కాదు మనకి ఏ ఆబ్జెక్ట్ అయినా సరే ఆ ఫేసెస్ అనేది సెపరేట్ అయిపోతాయి. సో దీన్ని అప్లై చేస్తున్నాను. అప్లై చేసి ఇప్పుడు చూసారా ఎడ్జెస్ అనేది లైక్ ఫేసెస్ ఎడ్జెస్ అనేది సెపరేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మోడిఫైర్ అంటే మాస్క్ మోడిఫైర్ అంటే సో ఫర్ సపోజ్ ఇక మనకి ఏంటంటే మనం క్యూబ్ తీసుకున్నాం. సో ఈ క్యూబ్కి ఏంటంటే మనకి ఒక హాఫ్ ఫేస్ మనకి మాస్క్ అవ్వాలి అంటే కనిపించకూడదు. అలా అనుకున్నప్పుడైతే ఈ మాస్క్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఆ హాఫ్ ఫేస్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలంటే నేను ఒక లూప్ కట్ తీసుకుంటున్నాను. ఓకేనా. లూప్ కట్ తీసుకొని ఇక్కడ ఫేసెస్ అనేది సెలెక్ట్ చేశాను. ఓకేనా. ఫేసెస్ హాఫ్ ఫేస్ సెలెక్ట్ చేశాను. ఈ సెలెక్ట్ చేసిన ఫేస్ ఏంటంటే
మనకి కావాలి, రిమైనింగ్ ఫేస్ మనకు అవసరం లేదు, అంటే మాస్కింగ్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే డేటా ప్రాపర్టీస్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే వైటెక్స్ గ్రూప్ అని ఉంది. సో మనం సెలెక్ట్ చేసిన ఫేస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి అసైన్ చేసినట్టయితే ఇది వర్టెక్స్ గ్రూప్ కింద క్రియేట్ అవుతుంది. ఆ ఫేసెస్ సెలెక్ట్ చేసిన ఫేసెస్ వర్టెక్స్ గ్రూప్కి అసైన్ అవుతాయి. సో ఇప్పుడు మనం మాస్క్ మాడిఫైర్ అప్లై చేద్దాం. సో ఇక్కడ వర్టెక్స్ గ్రూప్ అని ఇచ్చారు కదా, ఇప్పుడు మనం ఇందాక ఏదైతే క్రియేట్ చేసామో ఆ వైటెక్స్ గ్రూప్ ఇక్కడ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దాన్ని సెలెక్ట్ చేసినట్టయితే చూసారా, మనకి ఏదైతే వర్టెక్స్ గ్రూప్ మనం క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన వర్టెక్స్ గ్రూప్ మాత్రమే ఉండి రిమైనింగ్ ఫేసెస్ ఏదైతే ఉందో అవి హైడ్ అయిపోవడం అనేది, అంటే లైక్ మాస్క్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ స్మూత్ అని ఉంది కదా, స్మూత్ క్లిక్ చేసినట్టయితే చూసారా, మీకు ఇది ఎంతైతే డిస్టెన్స్ దీని ఫేస్ ఉందో ఆ ఫేస్ మాత్రం మీకు ఎక్స్టెండ్ అవుతుంది. అంటే కొంచెం ఎడ్జ్ అనేది కావాలనుకుంటే ఈ స్మూత్ని యూస్ చేసి దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అనదర్ మోడిఫైర్ ఏంటంటే మిర్రర్ మోడిఫైర్. మిర్రర్ మోడిఫైర్ అనేది చాలా యూస్ఫుల్ మోడిఫైర్ ఇది, ఓకేనా. సో ఇది ఎలా యూస్ చేస్తారంటే, మంకీ హెడ్ తీసుకున్నాను కదా, సో దీని ఏంటంటే ఒక హాఫ్ ఫేస్ సెలెక్ట్ చేశాను. ఈ హాఫ్ ఫేస్ సెలెక్ట్ చేసేలాగా ఈ హాఫ్ ఫేస్ని డిలీట్ చేసేస్తున్నాను. ఈ హాఫ్ ఫేస్ని డిలీట్ చేసేసి నేను మిర్రర్ మోడిఫైర్ని అప్లై చేస్తున్నాను, చూసారా. సో ఈ మిర్రర్ మోడిఫైర్ అనేది ఇలా యూస్ అవుద్ది. సో మిర్రర్ ఎలా చేస్తుంది, మనకి రిఫ్లెక్షన్ అనేది ఆపోజిట్గా ఇస్తుంది. సో ఇది కూడా అంతే, ఒక ఆబ్జెక్ట్ని దాని ఫేసెస్ని మనం కట్ చేసి కానీ డిలీట్ చేసి కానీ చేసిన తర్వాత ఈ మిర్రర్ మోడిఫైర్ అప్లై చేసినట్టయితే ఇది ఎగ్జాక్ట్గా ఇట్ సైడ్ ఏదైతే ఉందో అటు సైడ్ దాన్ని ఫేస్ని మిర్రర్ చేస్తుంది. మనం ఫర్ సపోజ్ మనం ఏదైనా ఇక్కడ ఎడిట్ చేసినట్టయితే అక్కడ ఆపోజిట్లో కూడా ఎడిట్ అవడం జరుగుతుంది, ఓకేనా. అంటే ఎట్ ఏ టైం మనం ఏదైనా క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఇటు సైడ్ రైట్ సైడ్ ఏదైతే మోడిఫై చేస్తున్నామో అటు సైడ్ కూడా మోడిఫై అవుతుంది. ఈ మిర్రర్ యూస్ చేసి మోడిఫై చేయొచ్చు. దీంట్లో యాక్సెసెస్ కూడా ఉంటాయి, మనం ఈ యాక్సెస్ని యూస్ చేసి మనకి ఏ యాంగిల్లో మనకి మోడిఫై అవ్వాలో ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ అనదర్ మోడిఫైర్ ఏంటంటే మల్టీ రెజల్యూషన్. మల్టీ రెజల్యూషన్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ మోడిఫైర్ ఒకటి సబ్ డివిజన్ మోడిఫైర్ అని ఒకటి ఉంది. సో దానిలాగే ఇది కూడా వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే సబ్ డివైడ్ క్లిక్ చేసిన కొద్దీ మనకి ఈ ఫేసెస్ అనేది డివైడ్ అవుతూ, అంటే ఇంటూ టూ అవుతూ ఈ ఆబ్జెక్ట్ని స్మూత్ చేయడానికి ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి. అంటే ఇన్ని ఎక్కువ ఫేసెస్ ఉంటేనే అంత స్మూత్ అనేది రావడం జరుగుతుంది. అండ్ క్వాలిటీ కూడా అండ్ డీటెయిలింగ్ కూడా అంత క్లియర్గా ఉంటుంది. సో ఈ మల్టీ రెజల్యూషన్ కూడా ఇలాగే యూజ్ అవుతుంది. అండ్ అనదర్ మోడిఫైర్ ఏంటంటే రీమెష్ మోడిఫైర్. రీమెష్ అంటే మనకి మెష్ని రీక్రియేట్ చేయొచ్చు. సో ఇది చూసారా, మనకి ఇది ఒక క్లియర్గా కనిపిస్తుంది. ఇది వాక్సెల్ ఫార్మేట్లో ఉంది, ఓకేనా. అండ్ షార్ప్ అంటే షార్ప్ ఎడ్జెస్ క్రియేట్ అవుతాయి, అండ్ స్మూత్ అంటే స్మూత్ క్రియేట్ అవుతుంది, ఓకేనా. చూసారా, స్మూత్గా క్రియేట్ అవుతుంది, బట్ పిక్సెలేట్ అనేది కనిపిస్తుంది. మనకి ఈ అంటే ఒక పెయింటింగ్ ఎఫెక్ట్లా కానీ క్లేలా కానీ లేదంటే ఒక స్టిక్గా కానీ కనిపించాలనుకుంటే సో ఇవి మనకి కొన్ని సిచ్యువేషన్లో ఇవి యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లాక్స్ అంటే చూసారా మీరు, ఇదేంటంటే మీకు లెగో ఉంటుంది కదా, ఈ లెగో ఎలాగైతే గేమ్స్ ఉంటాయో సో అలానే కనిపిస్తుంది ఇది కూడా. సో దీన్ని కూడా యూజ్ చేసి చాలా యూనిక్ క్రియేషన్స్ అనేది చేయొచ్చు, ఓకేనా. సో ఇది రీమెష్ యొక్క యూసేజ్ ఇది. సో ఈ రీమెష్ యూస్ చేసి ఏ ఆబ్జెక్ట్స్ అయినా సరే ఇలాగా క్రియేట్ చేయొచ్చు. అండ్ అనదర్ మోడిఫైర్ ఏంటంటే స్క్రూ మోడిఫైర్ అనేది అంటే సో మనకి స్క్రూ ఎలాగా ఉంటుందో సో అలాగా ఇది వర్క్ అవుతుంది అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నార్మల్గా ఒక చిన్న షేప్ అనేది తీసుకున్నాను, రింగ్ షేపు. సో దాన్ని యూజ్ చేసి స్క్రూ మోడిఫైర్ అప్లై చేయగానే 360 degrees అనేది క్రియేట్ అయిపోయింది ఫస్ట్. సో క్రియేట్ అయిపోయిన తర్వాత అండ్ మనం దాన్ని స్క్రూ డిస్టెన్స్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇటరేషన్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇంక్రీజ్ చేసినట్టయితే చూసారా మనకు ఒక స్ప్రింగ్ లాగా క్రియేట్ అవుతుంది. సో దీన్ని యూజ్ చేసి మన ఒక స్ప్రింగ్లా కానీ థ్రెడ్లా కానీ రోప్స్లా కానీ లైక్ కార్ డిజైన్ చేసినప్పుడు వీల్స్కి సస్పెన్షన్ కానీ సో ఎనీ అదర్ కైండ్ ఆఫ్ సో వీటిని యూజ్ చేసి చేయొచ్చు. వ్యూపోర్ట్ రెండర్ అంటే ఏంటంటే ఇది దీని యొక్క రెజల్యూషన్ అన్నమాట, ఓకేనా. అండ్ ఇక్కడ యూజ్ చేసి ఇక మనకు y యాక్సెస్లో x యాక్సెస్లో మీకు ఏ డైరెక్షన్లో స్క్రూ క్రియేట్ అవ్వాలో దాన్ని యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అనదర్ మోడిఫైర్ ఏంటంటే స్కిన్ మోడిఫైర్. సో ఈ స్కిన్ మోడిఫైర్ ఏంటంటే నేను ఈ సబ్ డివిజన్ సర్ఫేస్ చెప్పిన తర్వాత స్కిన్ మోడిఫైర్ చెప్తాను. సాలిడిఫై అనేది ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్కి దాని థిక్నెస్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను ఇది క్యూబ్కి ఒక ఫేస్ డిలీట్ చేస్తున్నాను మీరు క్లియర్గా కనిపించడానికి. సో ఇక్కడ థిక్నెస్ ఇంక్రీజ్ చేసినట్టయితే చూసారా మీకు ఆ ఫేసెస్ అనేది
డెప్త్ అంటే సాలిడ్నెస్ పెరగడం జరిగింది. అండ్ ఈవెన్ థిక్నెస్ అంటే ఏంటంటే మీకు 4 వైపులా అండ్ లోపల సైడ్ కూడా ఫేసెస్ అన్నీ ఈక్వల్గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఓన్లీ రిమ్ అంటే ఏంటంటే సాలిడ్ అయినప్పుడు ఈ ఫ్రంట్ ఫేస్లో ఎడ్జ్ అయితే ఉందో ఆ ఎడ్జ్ మనకి అవుటర్ బార్డర్ ఏదైతే ఉందో అది ఉంటుంది, బట్ లోపల సైడ్ ఫేసెస్ అనేది ఉండవు. ఓకేనా. సో అది రిమ్. అండ్ నెక్స్ట్ మోడిఫైర్ ఏంటంటే సబ్ డివిజన్ సర్ఫేస్. సో చూసారా, ఇది అప్లై చేయగానే మీకు ఆ ఫేసెస్ అనేది సబ్ డివైడ్ అయ్యి మీకు స్మూత్ అవడం జరుగుతుంది. ఓకేనా. మీరు ఇంక్రీజ్ చేసే కొద్దీ స్మూత్నెస్ అనేది ఇంకా పెరుగుతుంది అండ్ డీటెయిలింగ్ కూడా ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఇందులో ఇవి లెవెల్స్ ఆఫ్ వ్యూ పోర్ట్ అంటే ఏంటంటే ఇది మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ ఓన్లీ మన వ్యూ పోర్ట్ అంటే మనం చూడడానికి మాత్రమే ఇది సబ్ డివైడ్ అయింది, బట్ రెండర్ చేసినప్పుడు మాత్రం వర్క్ అవ్వదు. సో రెండర్లో కూడా ఈక్వల్గా మనం పెట్టినట్టయితే రెండర్ చేసినప్పుడు కూడా ఇదే స్మూత్నెస్ మనకి అవుట్పుట్ రెండర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఈ స్కిన్ మోడిఫైర్ అనేది ఏంటంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ మెష్లో సింగిల్ వర్టెక్స్ అని తీసుకున్నాను. మీకు ఫర్ సపోజ్ ఇలాంటి ఎక్స్ట్రా మెసేజ్ కనిపించినట్టయితే మీరు ఇక్కడ ఎడిట్లో ఎడిట్ ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేసి మీరు గెట్ ఎక్స్టెన్షన్స్లో మీరు ఇక్కడ సెర్చ్ చేయండి ఎక్స్ట్రా కర్వ్ ఆబ్జెక్ట్స్, ఎక్స్ట్రా మెష్ ఆబ్జెక్ట్స్ అని మీరు సెర్చ్ చేసినట్టయితే సో ఎక్స్ట్రా మెష్ ఆబ్జెక్ట్స్ అని ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఎక్స్ట్రా మెష్ ఆబ్జెక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇప్పుడు ఆ సింగిల్ వర్టెక్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇది మనం ఇంపోర్ట్ చేయగానే మనకి ఎడిట్ మోడ్కి చేంజ్ అయి ఉంటుంది. అండ్ దీన్ని సింగిల్ వర్టెక్స్కి చేంజ్ చేసుకుని ఎక్స్ట్రూడ్ చేసినట్టయితే ఇలాగా ఎక్స్ట్రూడ్ అవుతుంది. సో దీన్ని ఏంటంటే దీనికి ఇప్పుడు స్కిన్ మోడిఫైర్ అప్లై చేద్దాం. అప్లై చేసిన వెంటనే చూసారు మనకి ఒక దానికి మెష్ అనేది క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ అయిపోయిన తర్వాత మనం క్రియేట్ ఆర్మేచర్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దీనికి అడిషనల్గా ఈ బాడీ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసి దీనికి నేను ఏం చేస్తున్నానంటే సబ్ డివిజన్ సర్ఫేస్ అనేది అప్లై చేస్తున్నాను. అప్లై చేసి ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకేనా. ఇంక్రీజ్ చేసిన తర్వాత మీకు చూసారు మీకు ఒక సాఫ్ట్ బాడీ అనేది క్రియేట్ అయింది. సో ఇది ఎలా యూజ్ అవుద్ది అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు క్రియేట్ ఆర్మేచర్ అని క్లిక్ చేయగానే మనకి ఇలాగా రెండు సెపరేట్ అయినాయి. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఒక బోన్ లాంటిది అన్నమాట. సో ఇది ఏంటంటే నేను బోన్ గురించి చెప్పినప్పుడు ఆర్మేచర్ గురించి చెప్పినప్పుడు మనకి బోన్ అనేది ఎలా యూజ్ అవుద్ది అన్నాను కదా. సో ఇది కూడా సేమ్ ఇది సేమ్ ఒకలాగా వర్క్ అవుద్ది అన్నమాట. ఓకేనా. మీకు స్టార్టింగ్లో యాడ్ ఐటమ్స్ చెప్పినప్పుడు ఆర్మేచర్ అని ఉంది కదా. సో దీని గురించి చెప్పినప్పుడు మీకు బోన్ అనేది ఎలా యూజ్ అవుతుందో చెప్పాను కదా. సో అలానే ఇది కూడా అలాగే యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు సో ఈ ఆర్మేచర్ అనేది ఏంటంటే మనం క్రియేట్ చేసినప్పుడు ఈ షేప్ అనేది ఇలా ఉంటుంది. బట్ ఇది ఏంటంటే మనం యాడ్ వర్టెక్స్ తీసుకున్న తర్వాత ఈ స్కిన్ మోడిఫైర్ అప్లై చేసిన తర్వాత మనం తీసుకున్న ఎక్స్ట్రూడ్ ఏదైతే షేప్ ఉంది కదా ఇలాగా లైన్ లాగా క్రియేట్ అయ్యి ఇది బోన్ లాగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మన పోజ్ మోడ్ అనేది ఇక్కడ మనకి ఎక్స్ట్రా మోడ్ అనేది ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇది బోన్ కాబట్టి పోజ్ మోడ్ అనేది మనకి యాడ్ అవుతుంది. ఈ పోజ్ మోడ్ అంటే ఏంటంటే దీన్ని యూజ్ చేసి చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఇది బెండ్ అవ్వడం జరుగుతుందో. సో దీన్ని యూజ్ చేసి మనం ఇలా కొన్ని యానిమేషన్స్ కానీ కార్టూన్ లెగ్స్ క్రియేట్ చేయాలన్నా లైక్ ఏమైనా ఫింగర్స్ లాగా క్రియేట్ చేయాలన్నా కూడా దీన్ని యూజ్ చేసి క్రియేట్ చేసిమాట. సో నెక్స్ట్ మోడిఫైర్ ఏంటంటే ట్రయాంగులేట్. ట్రయాంగులేట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్ని వైర్ ఫ్రేమ్లో పెట్టుకున్నాం. సో మీకు చాలా వరకు ఏంటంటే ఇక్కడ ఫేసెస్ అని ట్రయాంగిల్లోకి మారిపోయినాయి. చూసారా నేను ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసినట్టే చూసారా మీకు స్క్వేర్స్లో ఉన్నాయి. సో ఇప్పుడున్న ఫేసెస్ని ఏం చేస్తుందంటే ఇది ఇంకా డివైడ్ చేసి ట్రయాంగిల్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఫేస్ ఎలా కనిపిస్తుంది మీకు ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మోడిఫైర్ ఏంటంటే వాల్యూమ్ టు మెష్. నేను ఒక వాల్యూమ్ తీసుకున్నాను. అంటే వాల్యూమ్ అంటే ఏంటంటే ఈ వాల్యూమ్ని యూజ్ చేసి క్లౌడ్స్ లాగా క్రియేట్ చేయొచ్చు. సో ఓకేనా. నేను యాడింగ్ ఐటమ్స్లో చెప్పినప్పుడు కూడా వాల్యూమ్ గురించి చెప్పాను. సో ఇది ఏంటంటే క్లౌడ్స్ లాగా క్రియేట్ చేయొచ్చు. బట్ నేను షేప్ నార్మల్గా ఇలా స్క్వేర్ తీసుకున్నాం వల్ల ఈ షేప్ అనేది వచ్చింది. ఫర్ సపోజ్ మనం ఏదైనా క్లౌడ్లో డిజైన్ చేసి దానికి వాల్యూమ్ అప్లై చేసినట్టయితే ఇలాగా మనకు ఒక స్మోక్ లాగా అంటే క్లౌడ్స్ ఎలా ఉంటే ఆ క్రియేచర్ అనేది వస్తుంది. సో ఈ వాల్యూమ్ టు మెష్ అనేది ఏంటంటే ఫర్ సపోజ్ నేను ఒక స్క్వేర్ తీసుకున్నాను. ఏదైనా తీసుకోవచ్చు, క్యూబ్ అని ఏదైనా తీసుకోవచ్చు, బట్ నేను ఒక స్క్వేర్ తీసుకున్నాను. సో దీనికి ఏం చేస్తున్నానంటే వాల్యూమ్ టు మెష్ అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళి ఈ వాల్యూమ్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూసారా ఇప్పుడు ఈ ఏదైతే అక్వాస్ఫియర్ ఉందో ఆ మెష్ అనేది ఈ వాల్యూమ్కి అప్లై అయిపోయింది. మనకి ఇవి ఏంటంటే ఫర్ సపోజ్ ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే దీన్ని మనం ఏదైనా మౌంటైన్స్లో కానీ అంటే ల్యాండ్స్కేప్స్ డిజైన్ చేసినప్పుడు కానీ లేదంటే
అంటే యాక్చువల్లీ ఏంటంటే ఆ క్లౌడ్ లాంటి షేప్ని తీసుకురావడం చాలా కష్టం కదా. సో ఇలాంటి షేప్ని డిజైన్ చేయాలంటే చాలా కష్టం కదా. సో ఇలాంటి మోడల్స్ మనకి కొన్ని సిచ్యువేషన్లో యూజ్ అవుతాయి. ఎందుకంటే ల్యాండ్స్కేప్స్లో క్రియేట్ చేసినప్పుడు ల్యాండ్స్కేప్స్లో మనకి ఇలాంటి షేప్సే యూజ్ అవుతూ ఉంటాయి. సో ఏంటంటే ఆ క్లౌడ్ని, ఆ వాల్యూమ్ని ఇలా క్రియేట్ చేసి మనం ఆ మెష్ని దీనికి వాల్యూమ్ టు మెష్ అప్లై చేసినట్టయితే సో మనకి ఇది మెష్ లాగా క్రియేట్ అయిపోద్ది. ఓకేనా. సో ఆ వాల్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ వాల్యూమ్ క్లౌడ్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు ఫర్దర్గా నెక్స్ట్ చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే వెల్డ్ అనేది ఏంటంటే, ఫర్ సపోజ్ నేను ఒక మంకీ హెడ్ తీసుకుంటున్నాను. ఈ మంకీ హెడ్ తీసుకొని ఏం చేస్తున్నానంటే దీనికి ఒక హాఫ్ ఫేస్ని కట్ చేసేస్తున్నాం. సో ఈ ఒక హాఫ్ ఫేస్ని కట్ చేస్తాను కదా. సో దీనికి మిర్రర్ మోడిఫైర్ అనేది అప్లై చేస్తున్నాం. మిర్రర్ మోడిఫైర్ అప్లై చేశాను కదా. అప్లై చేసిన తర్వాత ఈ రిమైనింగ్ ఫేస్ని నేను కొంచెం డిస్టెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. చూసారా, కొంచెం లిటిల్ బిట్ దీనికి మిడిల్లో డిస్టెన్స్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి వెల్డ్ అనేది అప్లై చేస్తున్నాను. సో దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూసారా ఒక సర్టెన్ పాయింట్ దగ్గర మనకి ఏదైతే డిస్టెన్స్ ఉందో, అంటే నియర్ బై డిస్టెన్స్లో ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో సో అలాగే జాయింట్ అయిపోవడం అనేది జరుగుతుంది. నేను ఒక అక్వాస్ఫియర్ తీసుకున్నాను. ఇదేంటంటే లాస్ట్ మోడిఫైర్ ఏంటంటే వైర్ ఫ్రేమ్ మోడిఫైర్. సో ఇది జనరేట్లోనే లాస్ట్ మోడిఫైర్. సో ఇదేంటంటే చూసారా మనకి ఇది నైస్ ఫీచర్ అనేది చెప్పచ్చు. సో ఇదేంటంటే ఏ ఆబ్జెక్ట్ మేము అప్లై చేస్తామో అది ఇలాగ వైర్ ఫ్రేమ్ కింద, ప్రతి ఎడ్జ్ వైర్ ఫ్రేమ్ కింద కనెక్ట్ అయిపోద్ది. సో దీంట్లో మనం ఏంటంటే థిక్నెస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్సెట్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ రీప్లేస్ ఒరిజినల్ అని ఉంది కదా. సో ఈ ఒరిజినల్ ఏంటంటే దీన్ని అన్టెక్ చేస్తే మీరు ఏదైతే ఫేస్ని ఎడ్జెస్ని ఇలాగ మీకు వైర్ ఫ్రేమ్ కింద క్రియేట్ చేశారో ఆ హైడ్ అయిపోయిన ఫేసెస్ మళ్ళీ అన్హైడ్ అవుతాయి. సో ఇది ఏంటంటే ఈ ఆఫ్సెట్ని యూజ్ చేసి ఆ ఫేసెస్కి దీనికి డిస్టెన్స్ని క్రియేట్ చేయొచ్చు, లేదంటే తగ్గించవచ్చు. ఓకేనా. చూసారు ఇప్పుడు ఆ వైర్ ఫ్రేమ్ అనేది ఆ ఫేసెస్కి డిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ థిక్నెస్ ఈవెన్ అని ఉంది కదా. అంటే ఏంటంటే మన థిక్నెస్ ఇంక్రీజ్ చేసే కొద్దీ దాన్ని చూసినట్టే చూసారా మీకు చిన్న గ్యాప్తో అండ్ థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈవెన్ తీసేస్తే సో అవి ఏంటంటే మన థిక్నెస్ ఇంక్రీజ్ చేసే కొద్దీ హైట్ అనేది పెరుగుతుంది. అండ్ లోపల సైడ్ ఫేసెస్ కింద ఏదైతే ఉందో బాటమ్ సైడ్ అవి అనేది థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అయ్యి క్లోజ్ అవ్వడం అనేది జరగట్లేదు. సో అది ఇంక్రీజ్ ఇలాగ ఈవెన్ ఉంటే సో కంప్లీట్గా క్లోజ్ అయిపోద్ది ఫేసెస్ అనేది. అండ్ ఓకేనా. ఇది జనరేట్లో యొక్క మోడిఫైర్స్ గురించి అండ్ డిఫామ్లో ఉన్న మోడిఫైర్స్ గురించి మనం నెక్స్ట్ పార్ట్ 2లో తెలుసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.